సదుద్దేశంతో ప్రముఖులందరూ విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని కూర్చున్నటువంటి V3 న్యూస్ అధినేత కాజం సత్యనారాయణ గారికి, సభ అధ్యక్షులు, సభలేఖమైన అధ్యక్షత వహిస్తున్నటువంటి మా అన్న బుస్స శ్రీనివాస్ అన్న గారికి, సత్యనారాయణ గారికి, సీనన్న గారికి, అలాగే విశ్వేశ్వరరావు గారికి, పేరు పేరున ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. దానికి సందేహం లేదు. కొంత నిజం మాట్లాడుతున్నప్పుడు ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి దశాబ్ద కాలం 12 సంవత్సరాలు 2011 నుంచి ఇప్పటి వరకు ఒకటే ఎజెండా ఆర్యవైశ్య కార్పొరేషన్ అని కంటిన్యూగా అంటా ఉన్నాం. సరే రాను 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 కానీ ఎవరో ఒకరు క్యాప్టెన్ అవసరమని చాలాసార్లు నేను బాధపడ్డ రోజు. అంటే ఒక టీం నడవాలి, టీం లీడ్ చేయాలి, టీం సక్సెస్ కావాలి, టీం కప్పు కొట్టాలంటే క్యాప్టెన్ కావాలి. ఆ క్యాప్టెన్ స్థానాన్ని నేను పూరిద్దామంటే వయసు సహకరిస్తలేదా, డబ్బు సహకరిస్తలేదా, భగవంతుడు సహకరిస్తలేదా, ఏదో ఒకటి గడబడైతే ఆవుది. ప్రతిసారి చేస్తున్నా 2000 మందో 500 మందో 1000 మందో 2000 మందో కానీ 1,00,000 మంది అనేసరికి తెలంగాణ ఒక గుబులో ఒక భయం ఏర్పడింది. చాలా సందర్భాలు అంటే మీరు అందరూ కూడా తెలియని విషయం చెప్తారు. ఒక్కసారి కాజం సత్యనారాయణ గురించి ఈరోజే కాజం సత్యనారాయణ తెలుసు అన్న వాళ్ళు ఒకసారి చేయలేపండి. చాలా సంఖ్య ఉంది, మెజారిటీ ఉంది. అంటే ముందు క్యాప్టెన్ అనుకుంటాం కదా, అసలు క్యాప్టెన్ ఏంది, మనం ఏమనుకుంటాం, మనం ఏం మ్యాచ్ ఆడుతున్నాం అనే విషయం మన అందరూ తెలియాలి. తెలంగాణ ఉద్యమం మొత్తం కూడా అత్యధికంగా తెలంగాణ ఉద్యమాన్ని మార్పొచ్చిన, ఉద్యమానికి నాంది పలికిన, ఉద్యమం ఉవ్వెత్తున లేచిందంటే ఎల్బీనగరే ముఖ్యం. అది కరెక్టే కదా, నేను అంతా టీవీలో చూసిందా, తెల్లారి లేస్తే పొద్దున్న లేస్తే ఎల్బీనగర్ ఎల్బీనగర్ ఎల్బీనగర్. ఏ పిలుపు పిలిచినా, కేసీఆర్ ఏ పిలుపు పిలిచినా ముందు ఎల్బీనగరే దద్దరిల్లేదు. ఆ ఎల్బీనగర్ని లీడ్ చేసిన క్యాప్టెన్ లీడర్ మన కాజం సత్యనారాయణ. తెలంగాణ ఉద్యమం మొత్తం నేను కళ్ళతో చూసిన. నేను కూడా మొదట ఏది పోయాలనుకున్నాను, కానీ చివరికి తెలంగాణ వచ్చిన తర్వాత చూసినటువంటి ఆలోచన పూర్తిగా మారిపోయినటువంటి సంఘటన. అలాంటి వ్యక్తి సరే వారి ఆలోచన భగవంతుడు అదృష్టం ఏందో తెలియదు. సరే ఏదో జరిగింది, అన్ని పరిణామాలు జరిగినాయి, అన్ని జరిగినాయి. ఒకవేళ నిజంగా భగవంతుడు అన్ని అనుకూలించింటే ఈరోజు మన చెప్పుకుంటున్నటువంటి XYZ పేరు ఉన్న ఎవరికి పదవులు కాదు. మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ హోదాలో ఉండేటువంటి వ్యక్తి కాదు. కానీ ఇదంతా జరిగింది. మళ్ళీ తర్వాత ఒక 10 సార్లు నేను రోజు పొద్దున సాయంత్రం ఏదో విషయం మీద అన్న కలుస్తా ఉన్నప్పుడు నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే కార్పొరేషన్ నుంచి వారు మళ్ళీ భుజాన్ని వేసుకొని ఒక గర్జన అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పూనుకోవడం. ఆ కార్యక్రమాన్ని ఏదైతే అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఒక కార్యక్రమాన్ని పూరిస్తే దానికి పూర్తిగా మెలకువల నుండి అన్ని ఇచ్చేసేటువంటి దాఖలాలు వాళ్ళు పూరించగలుగుతారు. అలాంటి ఈ యొక్క గర్జనని పూరించినటువంటి కాజం సత్యనారాయణ ప్రత్యేకంగా మన అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు. అలాగే సంఘాలని చాలా మంది మాట్లాడుతుంటారు, ఈ సంఘం ఆ సంఘం, ఈ సంఘం ఆ సంఘం, అన్ని కూడా వయసులకే ఉన్నది. మనం ఏ సంఘాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అందరూ మన వాళ్ళే, అంతా మన కుటుంబమే. మన కుటుంబంలో మనమే అనుకోవడం ఏంటి, అన్నదమ్ముల అభిప్రాయాలు వచ్చినప్పుడు పక్కన ఉంటాం, కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు అన్నదమ్ములు కలిసిపోతున్నారు కదా, అన్నదమ్ములు ఒకటే ఆ సమస్యను పరిష్కరిస్తున్నారు కదా. ఇవాళ మన పరిస్థితులు అదే. మనం ఏం చేస్తా ఉన్నాం కానీ నిజంగా చెప్తా ఉన్నాం, చాలా సంవత్సరాల తర్వాత సుమారు దశాబ్ద కాలం తెలంగాణ ఉద్యమంలో కీలక ఉన్నటువంటి వైశ్యులను ఎన్నో చేసిన ఉద్యమానికి ఇవాళ మళ్ళీ ఒక్కసారి మనకు అవకాశం. మీరు జోట్లకి ఎవరు తీయాల్సిన అవసరం లేదు. మీరు పేదవాడికి ఇస్తే ఒక్కసారి సాయం చేయగలుగుతారు. మా సత్యంలో ఒక్కసారి 1000 రూపాయలు ఇస్తాడేమో, ఒక పిల్లానికి చదువుకోనికి 2000 ఇస్తాడేమో, కానీ వాడు చదువుకోవడానికి 1000, 2000 కాదుగా, లక్షలు కావాలి. ఏ సంఘం చేయలేదు, ఏ సంస్థ పెట్టలేదు. శాశ్వత పరిష్కారం ప్రభుత్వం తప్ప ఇంకెవరు చేయలేదు. అలాంటి కార్యక్రమం జరగాలి అంటే అన్నిటికన్నా ముందు కావాల్సింది బలం. బలం అంటే మనం కత్తులు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదన్నా, అసలు అవసరం లేదు. కత్తులు పట్టుకోకండి, మీరు మా లెక్క లొలి చేస్తే మళ్ళీ కేసులు. సార్ చెప్పిన ఒకటి ఊళ్ళో మనం పిలిపించేద్దాం, ప్రతి గ్రామంలో ఒకరోజు నిరసన దీక్ష చేద్దామన్నా, బంద్ కాదు పిలుద్దామన్నా. మన మాటికి మన సౌకర్యం బంద్ పెడతాడు. సౌకర్యాలు 3 ఇళ్ళు ఉంటాయి, 3 ఇళ్ళు ఉంటాయన్నా బంద్ పిలుస్తాడు. తర్వాత మనం బంద్ పిలిచినాం 3 రోజుల తర్వాత ఆయన పరిశాన్ సౌకర్య పరిశాన్ అవుతారు.
అడుగులో అందరూ ఆయనని ఇక లేనంత పెడతారు. అలాంటి పరిస్థితి అవసరం లేదు. మనం ఎప్పుడు చేయాలంటే మన బలం చూపిస్తున్నటువంటి వేదిక ఎట్లాంటిది వచ్చినాం. ఇప్పుడు మీరంతా సంస్థ యొక్క అధ్యక్షులు, పట్టణ సంఘం, జిల్లా సంఘం, అవోప సంఘం వీళ్ళందరూ వచ్చారు. మీరు ఒక్కొక్క రిప్రజెంటేటివ్ 10,000 మంది కాదు 5,000 మందికి రిప్రజెంట్ ఉన్నటువంటి వ్యక్తులు. ఇలా మనం కీలకమైన వ్యక్తులతో మాట్లాడుతున్నాం. మేమందరికీ మీకు చెప్పేది ఒకటే, సమయం ఎప్పుడు రాదు, వచ్చినప్పుడు మాత్రం వినియోగించినటువంటి ప్రయత్నం మనం చేయాలి. మీరు చేయకుండా మళ్ళీ ఇదే మాట్లాడినాము, ఆయన పోతే నాకేం లాభం, ఈయనకు వస్తే నాకేం లాభం, ఎవ్వరికి ఏం లాభం లేదు. నాకు తెలిసి మన ఉన్న వాళ్ళందరం కూడా ఎవ్వరం కూడా కార్పొరేషన్కి ఎలిజిబుల్ కాదు, మనకి ఏం ఎలిజిబుల్ కాదు. ఇక టికెట్ల సంగతి భగవంతుడు తెలవాలి, ఆ పార్టీకి తెలవాలి, కానీ మన చేత లేదు. ఎవరెవరి సొంత ప్రాంతమైన వాళ్ళ ప్రాంతంలో వాళ్ళకు ఉన్నటువంటి బలాన్ని బట్టి పార్టీ టికెట్ నిర్ణయిస్తే కానీ కులాన్ని చూసి లేదా కులం రిప్రజెంట్ చేయాలి, కుల చెప్పండి టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీలలో లేవు. అట్లాంటప్పుడు మనం ఎందుకు భ్రమపడాలి? ఇక చైర్మన్ సరే అది యథాతథం జరిగింది, మనం దాని గురించి ఎప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ ఉన్నోడు మంచోడే, తీసుకున్నోడు మంచోడే, మనకు తెలియకుండా తీసుకున్నోడు మంచోడే, ఇద్దరు మంచోడే అంటే ఒకటే ఒక లక్షణం. ఈ రేపు మనం జరగబోయేటువంటి గర్జన అక్టోబర్ 1 మన మీద అందరం కూడా మన ఫోన్లనా లేదా మన బోర్డు మీద, నోటీస్ బోర్డు మీద, సంఘం బోర్డుల మీద మీరు ఈసీ మీటింగ్లు పెడతారా, గ్రామాలలో తిరుగుతారా, మండలాల్లో తిరుగుతారా, ఎట్లా తిరుగుతారా? టార్గెట్ అది ఒక్కటే, ఆ ఒక్క రోజు చాలు మన జీవితాన్ని మార్చడానికి. ఆ ఒక్క రోజే చాలు మన జీవితాన్ని మార్చడానికి. ఆ ఒక్క రోజు మీరు చాలా కీలకంగా పనిచేయండి. ఈ నుంచి మీకు హైదరాబాద్ రానికి 3 గంటలు, పోవడానికి రావడానికి 3 గంటలు, పోవడానికి 3 గంటలు, 3 గంటల సమయం, మొత్తం 9 గంటలు మీరు సమయం ఇవ్వండి. ప్రభుత్వం మీ యొక్క దిట్టతను మేము చూస్తాం. 9 గంటలు రమ్మన్నాడు కదా, ఒక్కరికి వస్తే కాదన్నా, మళ్ళీ అది కూడా పరిశానే. ఆడ మనం 1,00,000 అంటున్నాము, అసలు 1,00,000 కాదు. అసలు పరిశ్రమ అంటే ఇంతమంది వయసులకు ఎట్లా చైతన్యం వచ్చింది, అసలు ఎట్లా సాధ్యమైంది, రోడ్డు ఎట్లా సరిపోయినాయి, వీళ్ళందరూ ఎట్లా వచ్చారు? ఎవరి వాళ్ళు మన సొంత పనిగా, సొంత బాధ్యతగా, సొంత ఆలోచనగా మనం మన పేదవాళ్ళకి సహాయం చేస్తున్నటువంటి ఆలోచనతోనే ముందైతేనే ఆ గర్జన సాధ్యమైనది తప్ప మనం ఏదో నలుగురం కాంగ్రెస్ నలుగురం వచ్చిపోయినామంటే సాధ్యం కాదు. దయచేసి అది సీరియస్గా చెప్తా ఉన్నాం. సరే ఈ రోజు కాదు రేపు జరుగుతున్నటువంటి అవకాశం అది ఇప్పుడు సరైన సమయం. ఖచ్చితంగా మీరు ఎట్టి పరిస్థితులు చేయాలి. మనం ఇంకో మంచి కూడా జరగవచ్చు, మీరు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. మళ్ళా మనము కన్ఫ్యూజ్ లో ముందుంటాం, కన్ఫ్యూజ్ చాలా తొందరగా అయితే ఉంటాం. మనము ఆ కన్ఫ్యూజ్ కూడా కాకండి. ఒకవేళ మన కన్ఫ్యూజ్ పిలిపించినామో అక్టోబర్ డేట్ ఎంత గట్టి చెప్పండి, 1 25 తారీఖు అన్నాడు అనుకో, 1 తారీఖున 4/2/25 తారీఖు నాడే మళ్ళీ ముఖ్యమంత్రి ఏదో చెప్పేసింది అనుకో, ఏమని ఇచ్చేసినాం అన్నాడు అనుకో, అన్నదండ సభలు నిర్వహించాలి. ఎందుకు వస్తే విజయోత్సవం, ఇంకా మనం వేరే డిమాండ్ ఉన్నాయి కాదు, 7 డిమాండ్ల మీద ఉన్నాం. మనం ఏం చేస్తాం తెలుసా, ఇక అందరికన్నా ముందు మనకే ఎక్కువ ఆనందం. ఇక మనం ఆనందం వచ్చినా తట్టుకోలేము, పాత వచ్చినా తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. అట్లా ఎప్పుడు మీరు చేయకండి. మనల్ని ఈ రోజు వరకు కూడా చాలా సమాజాలు, చాలా మంది మనల్ని ఒకటే అంటున్నారు, ఏమని వీళ్ళ దగ్గర యూనిటీ లేదు వాళ్ళు అంటున్నారు, మనం అంటున్నాం. అది శుద్ధ తప్పు. మన దగ్గర ఉన్నటువంటి యూనిటీ ఇంకేం ఉండలేదు. సపోర్ట్ కొట్టు గట్టి ఒకసారి. ఇప్పుడు మీ అందరికి మేము పైసలు ఇచ్చినావా? రానికి ఇచ్చినావా? చూసాను ఏమన్నా ఇచ్చినా పైసలు? ప్యాకేజ్ మాట్లాడినా మీతో ఏమైనా టికెట్ ఇస్తానమ్మా? ఏం లేదా? బిర్యానీలు పెట్టానమ్మా? ఇస్తానమ్మా? మరి మీరందరూ ఎందుకు వచ్చారు? రైట్, ఖచ్చితంగా ఐకమత్యం ఉంది. కానీ సరైన నాయకుడు లోటు ఉంది. సరైన నాయకుడు దొరికిట్లు మనం ప్రకటిస్తాం. ఎప్పటికైనా సరే నేను ఇప్పటి నుంచి చెప్పేది చాలా సంవత్సరాల నుంచి చెప్తా ఒకటే ఉన్నా, వయసులో ఐకమత్యం ఉంది, సరైన నాయకుడి లోటు ఉన్నది. నాయకుడిని మనమే క్రియేట్ చేసుకోవాలి, నాయకుడిని మనమే ఇచ్చేసుకునేటువంటి పరిస్థితులు. మేము ఏ సంస్థలకు కానీ, ఏ సంఘాలకు కానీ, ఏ కులాలకు కానీ వ్యతిరేకమే లేదు. అందరితో కలుస్తున్నటువంటి కులం ఆర్య వైశ్యం, అందరితో కలిసి ఉన్నటువంటి సమాజం మనమే. అలాంటి మన సమాజంలో పేదవాడికి అది కూడా ఖచ్చితంగా బిలో పావర్టీ లెవెల్. ఎందుకంటే మనం చెప్పలేని పరిస్థితులు ఉంటాయి. నాకు తెలుసు, ప్రత్యేకంగా అన్ననేమో కోటేశ్వరు ఉంటాడు, తమ్ముడు ఆటో నడిపిస్తుంటాడు. అన్న కొడుకు యుఎస్ ఉంటాడు, తమ్ముడు కొడుకు ఇంటికాడ దోశలు వేస్తుంటాడు. నాకు తెలుసు అన్న
పోయి తమ్ముడు అడగడు, తమ్ముడు వచ్చి అన్నాడు. ఆత్మాభిమానం అడ్డొచ్చి మనం అడగచ్చిన అడుగుకోవాలటువంటి పరిస్థితి. కానీ చట్టంతో అడిగే హక్కు పడుతుంది. చట్టంలో అంతా సమానం. మనం